నాలుగో కొలీసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాము. సో ఇంకా 2-3 పత్రికలు మాత్రమే పౌలు రాసినవి ఉన్నాయి. దాని తర్వాత ప్రకటన సందేశాలు మన మధ్య ఉన్నాయి. మరి ప్రకటన సందేశాలు మనం ధ్యానించాలా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రకటన సందేశం అనేది అది ఒక దేవుడు ఒక మర్మమైన పుస్తకం అండి. అది అందరూ వివరించలేరు, అందరూ బయలుపరచలేరు. అంత మాత్రం కాదు, ప్రకటన సందేశం అనేది ప్రార్థనాపూర్వకంగా మనము బోధించాలి. చాలామంది ప్రకటన సందేశానికి ప్రకటించి దాంట్లో నుంచి అపవాది సాతాను గారి గుట్టు బయట పెడతాం. దాన్ని పెట్టినప్పుడు వాళ్ళ మీద కసి తీర్చుకుంటాం నేను చూస్తున్నాం. ఎందుకంటే ప్రకటన సందేశము ఎంతో ఒక మర్మమైన పుస్తకము, కానీ అదే సమయంలో అపవాది భవిష్యత్తుని దేవుడు అంతము చేసే పుస్తకం. కాబట్టి మరి ప్రకటన సందేశం కూడా ఎంతవరకు మనం ధ్యానించాలి లేదని ఆలోచిస్తున్నాను. ఏని మన ముందు ఉన్నాయి, అన్ని పుస్తకాలు దేవుడు వాక్యం మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ బైబిల్లో మనము కొన్ని మనం బహిరంగంగా ఆన్లైన్ యూట్యూబ్లో కొన్ని అంశాలు మనం బోధించవచ్చు, కొన్ని అంశాలు మనం బోధించకూడదు. అది అవసరం లేదు. ఎందుకంటే రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారికి మాత్రమే మనం బోధించాలి. కొన్ని అంశాలు అందరికీ అవి మేలుకరంగా ఉంటాయి. సో మేలుకరంగా ఉన్నవి మనము ఇలాంటి సోషల్ మీడియాలో మనం బోధించవచ్చు. మరి కొన్ని విశ్వాసులకు మాత్రమే రక్షించబడి మారు మనసు పొంది దేవుని యందు నడిచే వారికి కొన్ని విషయాలు మనం బోధించాలి. ఆ విషయాలు మనం ఆఫ్లైన్ మరి దేవుని చిత్తమైతే ప్రతి శనివారము మరి హైదరాబాద్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన యూత్ మీటింగ్ పెట్టాలని ఆశిస్తున్నాం. మరి ఈ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. సో అలా ఒక యూత్ మీటింగ్, అలాగే ఆదివారం సాయంకాలం ఒక బైబిల్ స్టడీ, మరి అలాగే బైబిల్ కాలేజ్ ఎన్ని పెట్టాలని ఆశిస్తున్నాం. మరి ఈ విషయాల్లో కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మనము దీంట్లో ముందుకు వెళ్ళాలని తలుస్తున్నాం. మరి ఈరోజు కొలీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం ధ్యానిద్దాం. ఈ 4వ అధ్యాయంలో ఉన్న విషయాలు, సంగతులు మనము చాలా క్లుప్తమైనవి మాత్రమే, అధికమైనవి కావు. క్లుప్తమైన వాటివి మనం ఈరోజు చూద్దాం. మరి రేపు మరలా 7వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు మనం చూద్దాం. దాని తర్వాత 1 తెస్సలోనికలు, 2వ తెస్సలోనికలు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం. ఈ ఇంచుమించు 8 అధ్యాయాలు ఉన్నాయి. దాని తర్వాత ఫిలోమోన్ పత్రిక పౌలు రాసిందే. సో ఫిలోమోన్ రాసిన పత్రిక ఫిలోమోన్, దాని తర్వాత హెబ్రీయులు రాసిన పుస్తకం కూడా పౌలు రాసిందే అని మనం చూస్తున్నాం. అది కూడా 13 వచనాలు ఉన్నాయి, 13 అధ్యాయాలు ఉన్నాయి. సో ఇంతటితో పౌలు రాసిన పుస్తకములు మనము ముగిస్తున్నాయి. మన బైబిల్లో మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలనేది మనం ధ్యానిస్తున్నాం. సో ఈ విషయంలో మనము దేవుడి చిత్తం ఎలా ఉంది, దేవుని ఉద్దేశం ఎలా ఉంది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం దయచేసి మీరు బైబిల్లో కొలీసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నైనా. నీ బిడ్డలమైన మేము ఇలాగ నీ సన్నిధిలో కూడి నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ సులువ చోట మరుగుపరచు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు ఒక చాలా ముఖ్యమైన అంశం మనం మాట్లాడదామండి. సాతానుగాడు కుట్రలు, సాతానుగాడు బాణములు, సాతానులు మనం ఎట్లాగా వాడు ఒక టాక్టిక్, అలా చాలా కుయుక్తితో తంత్రముతో ఉన్న వ్యక్తి. తను మనల్ని అన్ని యాంగిల్స్లో మనం సరౌండ్ చేసి కొడుతుంటాడు. సో సాతాను మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు వాడు తంత్రములు ఏంటి అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు చాలాసార్లు మనం కృంగిపోతుంటాం. ఎంత పెద్ద విశ్వాసి అయినా సరే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏలియా లాంటి గొప్ప సేవకుడు అంటాడు, అయ్యా నేను ఆ పితరుల కంటే గొప్పవాడిని, నన్ను తీసేసుకో అంటాడు. సో ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు ఎన్ని సాతానుగాడు టాక్టిక్స్. చూడండి, ఒక భక్తుడు ఎంత పెద్ద గొప్ప భక్తుడైనా సరే వారు దిగజారిపోతానికి, లేకపోతే కృంగిపోతానికి, లేకపోతే వారు ఆగిపోతానికి కారణం ఏంటంటే వారు ప్రార్థనలో తగ్గిపోతారండి. సో అది మనం చూస్తున్నాం. సో ఒకసారి మీరు చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ఒకసారి దయచేసి 4వ అధ్యాయం 2వ వచనం మీ బైబిల్లో ఒకసారి చూడండి.
ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ చూసినట్లయితే కొలిసి సంఘానికి అంటున్నాడు పౌలు, ప్రార్థన యందు నిలకడి. ఏమండి వర్డ్ నిలకడి, ఇంగ్లీష్లో NIVలో ఏమన్నా డివోట్ అని ఉంది, మరి ఇంకో ట్రాన్స్లేషన్ కంటిన్యూ ఉంది. అంటే ప్రార్థనలో స్థిరముగా ఉండండి. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో దేవునితో నడుస్తున్నప్పుడు మనం ఒకరోజు ప్రార్థిస్తాం, ఒకరోజు ప్రార్థన చేయం. ఒకరోజు దేవుని సన్నిధిలో అధికంగా ఉపవాసం ఉండి మొదలుపెడతాం, ఒకరోజు మొత్తానికి దేవుని సన్నిధి వదిలిపెట్టేస్తాం. అలాగా మన విశ్వాస జీవితం ఉందా? చూడండి, ఈరోజు నిలకడ, కన్సిస్టెన్స్ అనేది చాలా అవసరమైనది. దేవునితో చూడండి, మన ప్రార్థన చేయనివ్వకుండా అపవాది వాడు ప్రార్థనని మనం చేయకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వాడికి బాగా తెలుసు, మనం ప్రార్థించినప్పుడు మనం విజయం పొందుతాం, మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో జయం చూస్తాం, దేవుని హస్తాన్ని చూస్తాం, విడుదల పొందుతాం, గొప్ప సమాధానం మన జీవితంలో ఉంటుంది, పోరాటాల నుంచి విడుదల పొందుతాం, స్వస్థత పొందుతాం, అన్ని కార్యాలు జరుగుతాయి. కానీ ప్రార్థనని చేయనివ్వకుండా, ప్రార్థన యందు మన ఆసక్తి లేకుండా వాడు ఎన్ని తంత్రములైనా ఎన్ని కార్యాలన్నా వాడు చేస్తుంటాడు. సో వాడు మనం గమనించాలి ఏంటంటే, ప్రార్థించేవాడు, ప్రార్థన చేసేవాడి జీవితంలో ఏమండి మొదటగా నిరాశ వస్తుందంటే తన ప్రార్థన అభిషేకం, అది ప్రార్థన ఆత్మ ఏమండి అది తగ్గిపోయిందన్నమాట, ఆ శక్తి తగ్గిపోయిందన్నమాట. చూడండి, ఈరోజు మనం ప్రార్థించేవారంగా లేము, చింతించేవారుగా ఉన్నాం, మనము ప్రార్థించేవారుగా లేము, కంగారు పడేవారుగా లేకపోతే భయపడేవారుగా ఉన్నాం. ప్రార్థన, అందుకే పౌలు అంటున్నాడు కొలీసీ సంఘానికి, మీరు ప్రార్థనకు మిమ్మల్ని మీరు ఏర్పరచుకోండి. ఏమంటే ఎలాగ మనం భోజనానికి పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ తింటున్నాం, డిన్నర్ చేస్తున్నాం, ఎలాగ మనం దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతున్నాం, ఎలాగ మనము ఏమండి ఒక పనిని మనం రెగ్యులర్గా చేస్తాం, అలాగా ప్రార్థనను కూడా మీరు అభ్యాసం చేసుకోండి. ప్రార్థన రాకపోయినా, ప్రార్థన మీకు ఆ ఉజ్జీవం మీలో లేకపోయినా మీరు నోరు తెరిచి మొదటగా ప్రార్థన చేయండి. చూడండి, చాలాసార్లు ప్రార్థన ఎలా ఉంటుందంటే అండి, యేసయ్యా ప్రభువా దేవా నాయనా నీకు స్తోత్రం, అయ్యా ప్రభువా హల్లెలూయా ప్రభువా స్తోత్రం ప్రభువా అయ్యా నాయనా దేవా స్తోత్రం, అయ్యా ప్రభువా అయ్యా నాయనా అంట అని స్టార్టింగ్ ట్రబుల్. ఏమండి పాత రోజుల్లో ఇప్పుడు బండిలన్నిటికి కిక్ స్టార్ట్ ఉంటుంది, స్టార్ట్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. కానీ పాత రోజుల్లో బండికి పెడల్ ఉంటుంది, కొట్టాలి, కడక్కని కొట్టాలి, మళ్ళీ వాడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొడక్క 2 సార్లు 3 సార్లు 4 సార్లు కొట్టాలి. అలాగే కొంతమంది ప్రార్థన జీవితం మొదటెత్తినట్టుని మాటలతో పొడి మాటలతో స్టార్ట్ అవుతుంది. కానీ వన్స్ అది దేవుడి ఆత్మ నిన్ను ముట్టినప్పుడు నీ ప్రార్థన గడగడని నీరు ప్రవాహించినట్లు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న భారమంతా కుమరిస్తుంటాం. సో ప్రార్థించే వారంగా మనం ఉండాలి, కానీ ప్రార్థనకి మనం అంకితం చేసుకునే వారంగా ఉండాలి. చాలాసార్లు మనం ప్రార్థన ఎలా చేస్తుంటారంటే, చాలామంది గుంపుగా ఉన్నప్పుడు ప్రార్థిస్తుంటారు. ఏమంటే వారు గుంపుగా ఉన్నప్పుడు పక్కవాడు చేపట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన జీవితము వారు కలిగి ఉండరు. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినేవాడుగా ఉండాలి. ప్రార్థనలో ఈ 2 జరుగుతాయి. మొదటగా నువ్వు మాట్లాడతావు దేవుడితో, లేకపోతే దేవుడు నీతో మాట్లాడతాడు, అది ఒక సంభాషణ. దాని తర్వాత ఒక స్థితిలో ప్రేయర్లో ఒక స్టేట్ ఎలా ఉంటుందంటే, ఏమంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో నువ్వు రాసుకునేవాడుగా ఉంటావు, నువ్వు వినేవాడుగా ఉంటావు, నీ హృదయంలో దాచిపెట్టుకునేవాడుగా ఉంటావు. సో మనం ప్రార్థించేవాడుగా మెలకుగా ఉండి ప్రార్థించండి. అక్కడ ఇంకో మాట కూడా వాడబడి ఉంది, కృతజ్ఞత కలిగి ప్రార్థించండి. చూడండి, మనలో కృతజ్ఞత ఉన్నప్పుడే మనం ప్రార్థిస్తాం. విసుగుతనం ఉన్నప్పుడు మనం ప్రార్థించలేం, చిరాకు ఉన్నప్పుడు మనం ప్రార్థించలేం. ఏమంటే మనలో కృంగుదల ఉన్నప్పుడు మనం ప్రార్థించలేం, మనం విసుక్కుంటున్నప్పుడు మన ప్రార్థన రాదు. అందుకే అపవాది ఏమంటే మనల్ని చిరాకు పెట్టేసి, మనల్ని గలిబిలి చేసేసి, మన ఆలోచనల్ని ఏమంటే వెనక్కి లాగేసి, నీ జీవితం ఎంత, నీ బతుకంత, నువ్వేం చేస్తున్నావు అని అనేక స్థితిగతులు పెట్టేస్తాడు. ఎందుకంటే వాడు ముఖ్యమైన గురి ఏంటంటే, మనము దేవుణ్ణి స్తుతించే హృదయముతో ప్రార్థన చేయనివ్వకుండా దేవుడు ఆపుతాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆపుతాడండి. సాతాను గారు చేసే కుట్రది. కృతజ్ఞత లేని వాళ్ళుగా మనం చేయాలని ఆశిస్తాడు. సో అది మనం గమనించుకోవాలి, మనం గమనించాలి. ప్రార్థనలో నువ్వు దేవుడు చేసిన మేలు. చాలామంది ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు వారు దేవుడిని అడుగుతుంటారు, అది ఇవ్వ ఇది ఇవ్వి, అది కరెక్ట్ కాదు.
మొదటగా దేవుడిని చేసిన మేలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడే నీకు సరైన ప్రార్థన వస్తుంది. ఏమండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఏమంటే దావీదు జీవితంలో తను ఒక మంచి ప్రార్థనాపరుడు అవుతానికి కారణం ఏంటంటే తాను ఎక్కువగా దేవుని గొప్పతనాన్ని మీద, దేవుడు చేసిన మేలును, దేవుడు తనను లేవనెత్తిన విధము, దేవుని మహిమతో ఏమంటే దేవుడు తన మహిమతో తన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దాని యందు కృతజ్ఞత కలిగి ఉంటాడు. సో దట్ ఈస్ అ సీక్రెట్. నీ జీవితంలో అధికంగా నువ్వు దేవుని ద్వారా దీవించబడాలంటే ఇచ్చిన వాటి మీద నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడిని జీవితంలో చేసిన వాటి మీద నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. అది చాలా ముఖ్యం, అది చాలా అవసరమైనది, అది చాలా ముఖ్యమైనది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి ఒకసారి, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది ఈరోజు. మన లోక కార్యాలతో, ఐకిక విచారములతో, మన ధన సంపదలతో, లేకపోతే మన లోకరీతైన కార్యాలతో మన సాతానుగాడు మనల్ని ఎక్కువగా కలవర పుట్టించి మనల్ని దేవునికి దూరపరుస్తుంటాడు. 3వ వచనం చదవండి దయచేసి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఇక్కడ చూసినట్లయితే ఏమండి 4వ వచనం కూడా చదవండి ఒకసారి స్పష్టంగా. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. తన బంధకములో ఉన్నాడు. ఏ బంధకములో ఉన్నాడు? పాప బంధకములు కాదు, కానీ రోమా సామ్రాజ్యములో, రోమా చెరలో ఉన్నాడు, సంఖ్యలు వేయబడి ఉన్నాడు. ఎందుకు సంఖ్యలు వేయబడ్డాడు? పౌలు దొంగతనం చేశాడా? పౌలు నరహత్య చేశాడా? పౌలు ఎవరినన్నా ఏమండి తిరగబడ్డాడా రాజులు ఎదురుగా? తను చేసింది ఏంటి? తను సువార్తను ప్రకటించాడు. యేసు ప్రేమను, యేసు గొప్పతనాన్ని, యేసులో ఉన్న ఏమంటే రహస్యం, యేసులో ఉన్న ఆ మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. ఏమండి, యేసు ప్రభు అందరికి అర్థం కాదు. ఏమండి, సిలువ సువార్త లోకానికి వెర్రితనమునుంది. సిలువలో ఉన్న ఆ సువార్త అర్థం కాదు. అందుకే ఏంటయ్యా మేసయ్యలో ఏముందయ్యా అని చాలామంది ఎగతాళిగా మాట్లాడుతుంటారు. కానీ ఆ మర్మము, క్రీస్తులో ఉన్న మర్మముని పౌలు ఏం చేశాడు? ఆ రోజు ఆ ప్రజలకి వివరముగా చక్కగా ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని వారికి ప్రకటించాడు, వారికి బోధించాడు, వారిని స్వచ్ఛమైన మార్గం ఏదో వారికి చూపించాడు. ఈ సువార్త ఆ దినమున కలవరం సృష్టించబడింది. యూదుల మధ్య కలవరం సృష్టించబడింది, రోమీల మధ్య కలవరం సృష్టించబడింది, రాజులు కలవరం వేసింది. ఎందుకంటే చీకటిలో ఉన్న మనుషులకి వెలుగైన సువార్త ప్రకటించబడినప్పుడు వారి పాప స్థితి చూసి వారు కలవరం పొందారు. ఎవడు వీడొచ్చి మనలో ఉన్న పాపము రాజు పాప స్వభావాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అని సరిచేసుకుంటూ మానేసి పౌలుని లేకపోతే క్రీస్తు సువార్తని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయండి, దేవుడికి తలుపు తెరవాలి, ఈ సంఖ్యలు వెర్రగొట్టాలి, మార్గాలు విశాలపరచాలి. ఏమంటే ఎవడు ఆపలేడు అండి? క్రైస్తత్వాన్ని ఎవడు ఆపలేడు? నువ్వు బైబిల్ కాల్ చేస్తాన మాత్రాన్న, లేకపోతే యేసుప్రభు దేవుడు కాదని నువ్వు మైక్లో పెట్టిన అరిసిన మాత్రాన్న, నువ్వు ఎన్ని గొడవలు యేసుకు విరోధంగా చేసినా వాడు జ్ఞాపకం చేసుకో. ఏమండి, గొప్ప గొప్ప రాజులే, గొప్ప గొప్ప అధికారులే క్రైస్తత్వం లేకుండా నాశనం చేసేస్తా అన్నవారే మట్టి అయిపోయారండి. ఎందుకంటే దేవుని వాక్యం ఎవడు ఆపలేడు. చూడండి, దేవుని వాక్యాన్ని కాపాడుతానికి ఆయనే కాపాడుకుంటాడు. ఆయన సంఘాన్ని ఆయన కాపాడుకోగలడు, ఆయన నామం ఆయన హెచ్చించుకోగలడు. ఏమండి, ఆయన శక్తి ఆయన రుజువు చూపించగలడు. నీ సహాయం నా సహాయం అవసరం లేదు, ఎవరి సహాయం అవసరం లేదు దేవుడికి ఎవడు శక్తి, ఎవడు దయాదాక్షిణ్యం అవసరం లేదు. దేవుడు సర్వాధికారం కలిగి ఉన్నాడు, చాలా గొప్పవాడు. 5వ వచనం చూసినట్లయితే
దయచేసి చూడండి 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఏమైనా 5వ వచ్చేసండి, మీరు సమయమును పోనీయక. సమయమును పోనీయక. ఎంత విలువైన మాట, ఎంత విలువైన మాట. సమయమును పోనీయక. సమయం ఏమంటే డబ్బు పోనీయక అంటలేదు, తలాంతులు పోయినాక అంటలేదు, ఇంకేంటండి బంధుత్వం పోయినాక అంటలేదు, స్థలాలు పోయినాక అంటలేదు, సమయము. ఈరోజు మనుషులు అర్థం చేసుకుంటలేదు ఏంటంటే, నేను అది సాధించాను, ఇది సాధించాను, అలా చేశాను, ఇలా చేశాను అంటున్నావు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్ని తరుణములు దేవుడు నీకు ఇచ్చాడు, ఎంతగా దేవుడు నిన్ను హెచ్చించాడు, ఎంతగా దేవుడు నిన్ను కృప చూపిస్తాడు, ఎంతగా నీ పట్ల మంచివాడిగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే సమయమును పోనీయక ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. 6వ వచనం చదవండి దయచేసి. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సంభాషణ, ఒక వ్యక్తి ఎలా మాట్లాడతాడో వాడు హృదయ ఆలోచన అలా ఉంటాయండి. సంభాషణ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం ఎలా మాట్లాడుతున్నాం పక్కవారితో, మనము దేవునితో ఎలా మాట్లాడుతున్నాం అనేది ఒకటి, పక్కవాడితో ఎలా మాట్లాడుతున్నాం ఒకటి. మన సంభాషణ సంపూర్ణమైన కృప కలిగి ఉండాలి, ఉప్పు వేసిన వాటిగా ఉండాలి. ఉప్పు కూరలో చూడండి, మంచి మాంసం వండారు అని మసాలా వేశారు, కారం వేశారు, పసుపు వేశారు, ఇంకేమేస్తారు, అన్నీ వేశారు, ఉల్లిపాయలు వేశారు, టమాటాలు వేశారు, అంత బాగా తాలింపు పెట్టారు, అన్నీ వేశారు, ఉప్పు వేయలేదు. నోట్లో పెట్టుకోవాలా, చప్పగా ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. చూస్తానికి విశ్వాసులు తెల్లబట్టలు వేసుకుంటారు, తెల్ల రూపములాగా దేవదూతల్లాగా ఏమండి ప్రవర్తిస్తారు. వారు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఎంత బాగా బైబిల్ చదువుతారో, ఎంత బాగా ప్రార్థిస్తారో, ఎన్ని స్వస్థత కార్యాలు చేస్తారో, ఎన్ని ప్రవచన కార్యాలు చేస్తారో, ఓ హా 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 అనిపిస్తుంది. కానీ వారి సంభాషణల్లో ఏముండదండి, కృప ఉండదు, కనికరం ఉండదు. ఏమంటే కనికరము, కృప నీ సంభాషణలో ఉండాలి. అది కేవలము దేవుడు కృప చూపిస్తానండి. నిజంగా నీలో దేవుడు ఉంటే ఒక పాపిని చూసి నువ్వు చచ్చిపోతావు, నువ్వు నశించిపోవాలి, లేకపోతే నువ్వు శాపానికి ఉగ్రతకి ఏమండి దేవుడు నిన్ను నియమించాడు అనలేదు, కానీ ఆయన పాపం నుంచి విమోచిస్తానికి మార్గమును కలుగు చేశారు. కాబట్టి చూడండి, ఈరోజు మనం చాలాసార్లు మనం మాట్లాడినప్పుడు అత్త కోడలతో మాట్లాడినప్పుడు, కోడలు అత్తతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి స్నేహితులు మాట్లాడుకుంటున్నప్పుడు, రక్త సంబంధాలు తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నప్పుడు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే ఈరోజు మన ఆఫీసుల్లో మనం మాట్లాడుతున్నప్పుడు, మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు, రోడ్డుల్లో మనం మాట్లాడుతున్నప్పుడు, మన మాటలు కృపతో నిండి ఉన్నాయా, సహనముతో ఉందా, ఓర్పుతో ఉందా, ప్రేమతో నిండి ఉందా, దేవుడిచ్చిన ఏమంటే ఒక ప్రత్యేకత మనలో ఉందా ఆ మాటలు. ఈరోజు చూడండి, నోరు తెరిస్తే బూది మాటలు మాట్లాడుతుంటారు, దూషించే మాటలు, పాసించే మాటలు, కొండాలు చెప్పే మాటలు, ఇతరులని పట్టుకొని ఏమంటే ఎగతాళిగా మాట్లాడుతుంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ఉప్పు వేసిన వాటిగా ఉండాలి. ఉప్పు ఏం చేస్తుంది అంటే ఒక ఉప్పు రుచి తీసుకొస్తుంది నీ జీవితానికి, నీ బ్రతుకుకి. నీ మాటలు ఎంతో ముఖ్యమైనవి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు సారం పోగొట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? దేవుడు ఈ మాటలు మనకి మత్తయి సువార్తలో మన ప్రభు మనం చెప్పినట్టు మనం చూస్తున్నాం. మాటలు మనం చాలా ముఖ్యమైనది. ఈ మాటలు మనం కొలీసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఏమంటే ఇది మన మాటలు కృపతో, ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది, ఏ గ్రేషియస్ చామ్. నీ మాటలు ఎప్పుడు కృపతో కలిగిన మాటలు, ఆదరించే మాటలు, జాలిపడే మాటలు, బలపరిచే మాటలు, ఓదారించు మాటలు, లేవనెత్తు మాటలు. ఈరోజు విశ్వాసలమైన మనం మాట్లాడుతున్నాం అలాగా. మనం ఎన్నిసార్లు ఎన్ని మాటలు, మొదటగా దేవునికి విరోధమైన మాట్లాడుతున్నాం, రెండోది మనుషుల్ని గాయపరిచే రీతిగా మనం మాట్లాడుతున్నాం. చూడండి, ఒక తప్పుని మనం తప్పుని చెప్పాల్సిందే, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టరు అమ్మా నీ క్యాన్సర్ ఉంది
అని నేను చెప్తే నువ్వు బాధపడతావని, అమ్మా నీ క్యాన్సర్ కాదులే, అది ఏదో ఒక జస్ట్ చిన్న గడ్డలే, అది తగ్గిపోద్దులే, ఈ మాత్రలు వేసేసుకో అంటే చెప్తాడా? కాదు, అమ్మా నీ క్యాన్సర్ ఉంది, దీనికి ఇది ట్రీట్మెంట్ ఉంది, దీనికి ఇలా నువ్వు కీమోథెరపీ తీసుకోవాలి, దీనికి ఇలా చెయ్యాలి, దీనికి సర్జరీ పడుతుంది అని డాక్టర్ చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, డాక్టర్ నువ్వు మంచి డాక్టర్ కాదు, నువ్వు చాలా బ్యాడ్ నువ్వు అని చెప్పేసి ఏం చేస్తారంటే, వారు ఇంటి దగ్గర ఉన్న తెలిసిన డాక్టర్ దగ్గర వెళ్తారు. ఆ ఇంటి దగ్గర తెలిసిన డాక్టర్ చూసి ఆ పల్లెటూరులో ఏముంటాయి, టెక్నాలజీ ఏముంటుంది, వాళ్ళకి ఏం తెలుసు, తగ్గిపోద్దులే ఎన్ని అంతే, పట్టణంలో డబ్బులు మనుషులు అందరూ, అందుకే నువ్వు ఏం లేదు, ఈ మాటలు తినేసి శుభ్రంగా పడుకో, 4 రోజులు తగ్గిపోద్ది అంటారు. చాలామంది పాపం ఆ పట్టణం నుంచి ఊర్ల నుంచి వచ్చి పట్టణంలో చూపించుకుంటారు, తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ ఊరిలో చెప్పిన డాక్టర్లు లేకపోతే వారికి ఉన్న ఆ జ్ఞానం లేని కొంతమంది ఏం చేసి చెప్పిన మాటలు విని ఏమవుతారంటే, వారు చెప్పినట్లు విని చివరికి చచ్చిపోతారు. చూడండి, నీకు అలాగే నీ జీవితంలో దేవుని మాటలు అనేది నీకు నేను సరిచేయాలి, నేను సరిదిద్దాలి. ఉప్పు ఏమైనా ఉప్పు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, పాత రోజులు ఉప్పు వేస్తారు తెలుసా మీకు? అది దెబ్బ తగిలినప్పుడు పుండుది మీద ఉప్పు వేస్తాం మండుతుంది. అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెప్టిక్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ లాంటిది. అది ఏమంటే అది వేసే మండుద్ది. ఆ మండినప్పుడు ఏమైపోద్ది, అక్కడ త్వరగా ఆ పుండు లేదా గాయం మానిపోతుంది. అలాగా దేవుని మాటలు మనం కనికరముతో అదే సమయంలో మనము దేవుని మాటలు మనం మాట్లాడాలని, పాపమని మన ప్రోత్సాహపరుస్తూ దుర్మార్గమైన కార్యాలు మనం చూసి చూడనట్లు మన ఇంట్లో ఏమని కళ్ళు మూసుకుని, ప్రభు నువ్వు కనికరమైన మాటలు మాట్లాడమన్నావు కాబట్టి నువ్వు కనికరమైన మాటలు మాట్లాడతానని నీ బిడ్డలు తప్పు చేస్తున్నప్పటికీ వారు నువ్వు సరిచేయకుండా, సరిదిద్దకుండా, దేవుళ్ళు నడిపించుకోకుండా నీ బిడ్డలు నువ్వు పెంచితే ఆ విషయం దేవుని లెక్క చెప్పాలి. ఆ విషయం దేవునితో నువ్వు జవాబు ఇవ్వాలి. చూడండి, ఉప్పు మనల్ని బాగు చేసేది, మన గాయాలను మాన్పేది. అలాగా దేవుని వాక్యముతో కూడిన హెచ్చరికకు నీతిమంతుడు దిద్దుబాటు తైలాభిషేకం అని రాయబడింది. కొన్నిసార్లు మనం కఠినమైన మాటలు మాట్లాడాల్సింది. ఒక వ్యక్తి జీవితం మారాలన్నప్పుడు వాక్యానుసారంగా బూతు మాటలు మాట్లాడతాం కానీ, లేకపోతే చెడు మాటలు మాట్లాడతాం కాదు. కానీ ఆ తప్పు ఎందుకు యేసుప్రభుని సిలువ వేశారు? యేసుప్రభు కూడా ఆ పరిశీల శాస్త్రులతో కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కొంత మీరు గ్రేట్ అయ్యా అనేస్తుంటే వారు కూడా యేసుప్రభుకి కానుకలు ఇచ్చేసి అన్నాలు పెట్టేసి యేసుప్రభు బోర్డు కూడా ఊరని తిప్పేవారు కదా. చూడండి, తప్పే. సర్పసంతానమా అన్నాడు. మీరు సమాధులు కొట్టిన వల్లే మీరు పై రూపం తెల్లగా ఉన్నారు, కానీ మీ హృదయముల్లో కపటముగా ఉంది. చూడండి, దేవుడు తప్పుని ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ అదే బలహీనలు ఉన్నప్పుడు, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసుప్రభు దగ్గర ముందు ఎవరు నిన్ను శిక్షిస్తానికి లేరా? ఎవరు లేరయ్యా. ఎవరు లేనప్పుడు నువ్వు వెళ్ళు, ఇంకా నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. ఆమెను శిక్షించలేదు, ఎందుకంటే ఆ పాపము ఆమె ఒప్పుకుంది, ఆమె విడిచిపెట్టింది. ఆమె దేవుని కృప కోసం వేడుకుంది. సో కృప కోసం వేడుకున్నప్పుడు దేవుడు ఆమెను కృపని చూపించాడు. దిక్కు లేని వారి దిక్కే ఉన్నారు. తండ్రి లేని వాడికి తండ్రిగా ఉన్నాడు. విమోచన లేని వారికి విమోచన ఇచ్చిన్నాడు. అదే సమయంలో గర్విష్ఠుల్ని, అహంభారుల్ని ఆయన ఎదిరించాడు. వాక్యం ధర్మశాస్త్రంని తీసుకుని ఎదిరించాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ప్రభు వారిని ఎదిరించినా సరే వారు ఎక్కడ ప్రభు వారిని నశించిపోవాలని, లేకపోతే వారు పాడైపోవాలని, వారు నరకానికి వెళ్ళాలని, వారు నష్టపోవాలని కాదు. కానీ వారు విమోచనించబడాలి. వారు కళ్ళు ఎదురుగా మెస్సయ్యని పట్టుకుని, లేకపోతే దేవుని కుమారుణ్ణి చూస్తూ వారు మాట్లాడే తీరు సరికాదు అని అనేక సార్లు ప్రభు వారు హెచ్చరిస్తామని చూస్తున్నాం. పౌలు కూడా మనం చూస్తున్నాం. కొరింథీ సంఘంలో ఒక దుర్మార్గుడు తన తండ్రి భార్యను పెట్టుకున్నప్పుడు ఏమంటాడు, అతను అలాంటి వాడిని సంఘములో ప్రవేశించద్దు, అలాంటి వాడిని మీరు సాతానుగా చెప్పేశాను అంటాడు. కానీ అదే సమయంలో ఇంకో లైన్ చూసినట్లయితే, అతని రక్షణ దినము కోసం మనం కనిపెట్టాలి. రోమీలో మనం చూస్తున్నాం. తను శిక్షించబడాలి, కానీ తన ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఈవెన్ తప్పు చేశాడు కాదంటలేదు, కానీ ఆ తప్పుకి తను పశ్చాత్తాపడాలి, తను మారు మనసు పొందాలి. చూడండి, కొన్నిసార్లు మన మాటలు, ముఖ్యంగా తండ్రి మాటలు, తల్లి మాటలు చాలా ముఖ్యమండి. కుటుంబంలో బిడ్డలు మనం పెంచాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే మన ఊర్లో ఉన్న వాళ్ళని తిట్టడం మనకి అధికారం లేదు.
ఏమండి, నిన్నెవడు దేవుడు నిన్ను దేవుడు నీ ఇంటికి రాజుగా చేశాడు. నీ బిడ్డలకి నువ్వు రాజువి, నీ భార్యకి నువ్వు రాజువి, నీ కుమారులకి నువ్వు రాణివి కాదంటలేదు. బాలుడు నడవలసిన మార్గం నేర్పు, వారు పెద్దవారైనప్పుడు తొలగిపోరనుంది. సో నీ పిల్లల్ని క్రమశిక్షణలో నువ్వు మాట్లాడాల్సి వస్తుంది. అదే సమయంలో వారి కోపం రేపకుండా వారి సహనముతో, అదే సమయంలో వారు సరిచేస్తూ సరిదిద్దుతూ దేవుని జ్ఞానముతో మనం అనేకసార్లు మన బిడ్డలు బూతు మాటలు మాట్లాడకూడదు. చాలామంది తల్లిదండ్రులు బూతు మాటలు మాట్లాడతారు. ఆ బూతి మాటల వల్ల వారు దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి మొదటగా మనం ప్రార్థించే వరంగా ఉండాలి. ప్రార్థనకి మన అధిక సమయం ఇవ్వాలి. మనం మెలకుగా ప్రార్థించాలి. 2, సువార్త పరిచర్య చేసేవారి కోసం మనం ప్రార్థన చేయాలి. పౌలు ఏమంటున్నాడు? ఏమంటే మీరు నా కోసం ప్రార్థన చేయను అంటున్నాడు. ఎంత దీనత్వం! తెలియని వారు, చూడని వారిని అడుగుతున్నాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి. అది ఎంత తనలో ఉన్న దీనమైన మనసును చూపిస్తుంది. పౌలు ఎంత గొప్ప సేవకుడు! క్రైస్తవులను యేసు ప్రభు తర్వాత పౌలు లాంటి సేవకుని మనం ఎక్కడ చూడలేకపోతే, కానీ అలాంటి సేవకుడే కొలిసి సంఘాన్ని అడుగుతున్నా, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నాకు శక్తి కోసం, నాకు సహనము కోసం, ఇంకో సువార్తను నిమిత్తము ప్రయాసపడేవాడుగా యథార్థమైన సువార్తను ప్రకటించాం మీరు అని చెప్తున్నాడు. సో మనము ప్రార్థించేవారుగా ఉందాము. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిని చెల్లిస్తూ ఆయన యందు విజ్ఞాపన చేస్తూ మనం ప్రార్థిద్దాం. ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మీరు సమయం గడిపారా? మీ జీవితమును దేవునికి ఇచ్చారా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల మరొకసారి నీ పాసనిధుల కోసం ఈరోజు నేను ఈ సాయంకాల సమయములు నీ బిడమైన మేము ఇలా కూడిన నీ వాక్యంను మేము ధ్యానించున్నాం. మేము ప్రార్థనకి అంకితం చేసుకోవడానికి సహాయం చేయి. మనం హృదయ ఆలోచనలు, హృదయ ఆశలు, హృదయ కోరికలు పరిశుద్ధపరచు, పవిత్రపరచు, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభు. మమ్మల్ని కడుగు నాయన, మమ్మల్ని బాగు చేయను. అనేక సార్లు మాలో ఎంతో దుష్కార్యము, దుర్మార్గములో మమ్మల్ని పవిత్రపరచు తండ్రి. ప్రార్థనకి మేము మా సమయం నింపించుకుంటానికి అయ్యా మెలకుగా ప్రార్థిస్తాను, కృతజ్ఞత హృదయంతో ప్రార్థిస్తానికి. అంత మాత్రం కదా మా మాటలు నాయన ఉప్పు వేసినట్లు కనికరముతో కూడిన, ప్రేమతో కూడిన, దయతో నేను క్షమించగలిగిన మాటలు మాకు దయచి ఈరోజు మా కుటుంబాల్లో, మా గృహాల్లో, మేము చేసే ఉద్యోగం చేసే చోటలు మా మాటలు నేను పవిత్రపరచబడటానికి, ప్రేమను మేము చాటేవారు ఉండటానికి సహాయం చేయి. మాకు జ్ఞానమును తెచ్చి ఎలాగ మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. విత్తన వాక్యాన్ని ముద్రించమని, నిశ్చితమైతే మరొక కలుసుకొని కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. విత్తన మాటలు మీ హృదయంలో మీరు విని దాని ప్రకారం మేము గైకొనండి. అంత మాత్రం కాదు, మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. మీ స్క్రీనింగ్ కనుక నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ పంపించండి. మీ ప్రార్థన అవసరతలు మీ పేరు వివరంగా పెట్టండి, మీ ఊరు పెట్టండి. మీకోసం ప్రార్థన చేసి ఇష్టపడుతున్నాను. చాలామంది మీరు లైవ్ చాట్లో పెడుతున్నారు. లైవ్ చాట్లో పెడితే నేను చూడలేనండి, ఎందుకంటే లైవ్ చాట్లో నేను చూడలేను. ఇక్కడ నాకు బ్రదర్ రెస్పాన్సెస్ చేస్తుంటారు మీకు. సో మీరు డైరెక్ట్గా వాట్సాప్కి పెట్టండి. స్క్రీన్ కనుక వాట్సాప్ పెట్టినప్పుడు నేను మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థిస్తానికి, రెస్పాన్స్ ఇస్తానికి బాగుంటుంది. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మేము ప్రేరేపిస్తే మీ కుప్పలు ఇప్పి మీ విరామం ఎత్తండి. మరి స్కీమింగ్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా మీ కానుకలు పంపించండి. అది దేవుని చేత అయితే రేపు కలుసుకుందాం. అంటారు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.